హాయ్ ఎవ్రీవన్, లెట్స్ వెల్కమ్ టు హరి వ్లాగ్స్. సో ఈరోజు నేను మా అత్తమ్మ కలిసి చేయబోయే వంట వచ్చేసి రోటి పచ్చడి స్పెషల్, టమాటా రోటి పచ్చడి విత్ పచ్చడి కూర పప్పు. సో ఈ రెండు ఐటమ్స్ అనేది ఎలా చేస్తామో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ వీడియోలో. ఓకేనా? షేర్, లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు రోటి పచ్చడి స్పెషల్ వ్లాగ్. ఓకే, సో ఏం చేస్తున్నారు అత్తమ్మ ఈరోజు మరి? ఓకే, టమాటా చట్నీ, బచ్చలకూర పప్పు. సో టమాటా చట్నీకి రోల్ పెట్టుకున్నారా? ఓకే, ఓకే అండి. ఈరోజు టమాటా చట్నీ అను బచ్చలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాము. సో దానికి సపరేట్గా రోటి పచ్చడి కాబట్టి రోల్ అనేది సపరేట్గా మనం పెట్టుకోవాలి. టమాటాస్ కట్ చేసుకున్నాము ఆల్రెడీ, ఆనియన్స్ అను పచ్చిమిర్చి ఆల్రెడీ బచ్చల కూర కట్ చేసి పెట్టుకున్నాము. రెండింటికి సపరేట్గా బోర్ముడ్లు పెట్టేస్తాం, గిన్నెలు పెట్టేస్తాము. వాటిని చేసేకి ఇక్కడ అందులో ఏం చేస్తారు, ఇందులో ఏం చేస్తున్నారు? ఫస్ట్ దాంట్లో ఏం చేస్తున్నారు? పప్పులో ఫస్ట్ ఏం వేస్తున్నారు? పచ్చిమిరపకాయలు. ఓకే ఓకే, పచ్చిమిర్చి. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చిపాయ వేగిన తర్వాత బచ్చల కూర వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేయాలి. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గాలి. తానింట్లో ఇట్లా ముగ్గేసి మగ్గేసుకోవాలి. టమాటా చట్నీ పచ్చిమిరపకాయలు వేసి సో రోటి పచ్చడి కోసం టమాటాను పచ్చిమిర్చిని ఫస్ట్ వేసుకొని చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. సో ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాని డైరెక్ట్గా దాంట్లో వేసుకోండి. మీడియం చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా కొంచెం ఉప్పు, కొంచెం నార్మల్ ఉప్పుకి ఎందుకు డిఫరెన్స్ అవుతుంది? ఇదే వేయాలి. కొంచెం దొడ్డు వేస్తే రోటి పచ్చడిలోకి రుచి బాగా వస్తుందంట. కొంచెం పసుపు, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం. ఎన్ని పచ్చిమిర్చి వేసారు? 100 గ్రాములు, 1/2 కేజీ టమాటా. 100 గ్రాములు అంటే ఒక 10 పచ్చిమిర్చి. 10 కాదు, ఓకే, 20 ఉంటాయి. 20 పచ్చిమిర్చి. ఓకే, సో మగ్గబెట్టడానికి మూత. సో పప్పు కోసమని మనం సపరేట్గా పక్కన పప్పుని బచ్చల కూర ఆనియన్స్ వేసుకొని మగ్గబెట్టుకున్నాము. కొంచెం వాటర్ వేసుకుంటే
కొంచెం వాటర్, చింతపండు, టమాటా చట్నీ, చింతపండు, బచ్చల కూర పప్పుకి టమాటా చట్నీ, బచ్చల కూర పప్పుకి చింతపండు, టమాటా చట్నీ. కొంచెం ఒక 2 ముద్దలమైన చింతపండుని నానబెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి మా రోలు. సో ఇందులోనే రోటి పచ్చడి చేసేది. సో ఇదేంటంటే ఒకేసారి మా చింతపండుని నానబెట్టేసామనుకోండి, రెండింటికి సరిపోతుంది. మనం స్టార్టింగ్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని గిన్నెలో తీసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే బచ్చల కూరను పప్పు ఆల్రెడీ ఎంత తీసుకున్నారు, ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారు? టీ గ్లాస్ పైన మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. కానీ ఏంటంటే మీ పప్పుకు సరిపడా వేసుకుంటే సరిపోద్ది. దీన్ని ఒక 3 విజిల్స్, 1కి 2, ఒక కప్పు పప్పుకి 3 గ్లాసులు నీళ్ళు వేసేసి ఉడకబెట్టేయండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని పప్పుని సపరేట్గా పెట్టుకోండి, మెత్తగా వచ్చేస్తుంది. సో 2 ఒకేసారి చేసుకోవచ్చు, బచ్చల కూరను టమాటా పచ్చడి. ఇదిగోండి బచ్చల కూర మంచిగా ఉడుకుతుంది. సన్న మంట మీద పెట్టారు, మీడియం ఫ్లేమ్ చాలు. సో ఈజీగా బ్యాచిలర్స్కి కానివ్వండి, మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు వైఫ్స్ చేసుకొని వెళ్ళేదానికి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. 2 ఒకేసారి చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా అలానే వస్తుంది మంచిగా. ఏమేస్తున్నారండి? పచ్చిమిర్చిలో కొంచెం గల్లుప్పు, మ్యాక్సిమం గల్లుప్పు వాడితేనే బాగుంటుంది, ఎందుకంటే రోటి పచ్చడి కాబట్టిగా. ఒకసారి మళ్ళీ చెప్పరా, ఈ బచ్చల కూరలు ఏమేమి వేసారు? బచ్చల కూర ఒక కట్ట, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు. 3 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఆనియన్స్ వేపుకున్నారా? కొంచెం వేగాలి, వేగిన తర్వాత బచ్చల కూర వేయాలి. బచ్చల కూర కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత 1 టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి. తర్వాత పప్పు వేసి కొంచెం చింతపండు తర్వాత చెప్తాను. రోటి పచ్చడికి ఏం పెట్టారు ఇప్పుడు పొయ్యి మీద? ఫస్ట్ పచ్చిమిర్చి చూపియండి, ఇడికి చూపించా. పచ్చిమిర్చి వేయించారు, దానిలో కొంచెం గల్లుప్పు వేసుకున్నారు, చింతపండు టమాటా చట్నీ నానబెట్టేసుకున్నారు. కొంచెం టైం పడుతుంది, 10-15 నిమిషాలు మెత్తగా రావాలి. ఫస్ట్ దీంట్లోనే టమాటాలన్నీ కట్ చేసి ఉప్పు వేసి మగ్గబెడుతున్నారు. చూడండి 2 బచ్చల కూర టమాటా పచ్చడి 2 వేగుతున్నాయి. ఇది ఒక అట్లీస్ట్ 10 మినిట్స్ అన్న పట్టిద్ది వేగడానికి. ఈలోపు పప్పు మన చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది, మీరు ముందే రెడీ చేసుకోకుంటే. కొంచెం అంటే దాంట్లో సగం సగం అని పెట్టుకున్నాం కదా, ఎంత ఒక నిమ్మకాయ బద్ద అంటనా సరిపోద్ది. వేసేయండి బచ్చల కూరలోకి. ఇదిగోండి కొంచెం చింతపండు వేసిన తర్వాత పప్పు వేసేస్తున్నారు. వేసేటప్పుడు వీడియో తీయాలి పక్క. చేరేవా మగ్గాడ? పప్పుని మగ్గబెట్టండి. ఇదిగోండి పప్పులోకి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అందులోకి వేసేయండి. ఇది విజయవాడ స్టైల్ ఆట, రాయలసీమ స్టైల్. విజయవాడ తెలంగాణ. కొంచెం కారం, 1 స్పూన్. 1 స్పూన్ పైన కారం వేస్తున్నారు. ఇప్పుడే వేసేస్తారా తర్వాత వేరా? ఇప్పుడే అన్నీ వేసేస్తే ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత. అంటే మీరు ఇంకా పప్పులోకి పచ్చిమిర్చి వాడరు? ఇంకా వాడరు, ఓన్లీ కొంచెం గల్లుప్పు. ఓకే. సరే మంత. సో చిన్న ఫ్లేమ్లోనే మీరు పెట్టుకొని వీటిని
మీకు ఆకు ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ముందు అదిగో ఏగిద్ది కదా, ఏగిద్ది కదా. నూనెలో ఏగాక మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేసేది. అదిగో పప్పు వేస్తారా? దగ్గర ఒక 10 నిమిషాలన్నా పట్టిద్ది అది ఏగనికి. ఉల్లిపాయ ఆకుకూర ఏగటానికి ఒక 10 నిమిషాలు పట్టింది. అందాజుగా 10 నిమిషాలు. కలర్ కూడా బాగుంది. ఇప్పుడు మేము వేసామంటే కొంచెం చింతపండు ఉడకబెట్టిన కూడా ఒక కట్ట, ఒక టీ గ్లాసుల కందిపప్పు, కొంచెం చింతపండు. కలర్ ఎలా వచ్చింది బాగుంది. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. కొంచెం అదంతా పట్టేసింది అయిపోతుంది. కొంచెం ఒకసారి మూత పెట్టేస్తే కళ్ళ చూడ బాగుంది. ఇది ఏంటి కొంచెం. సో ఇక్కడ పక్కన మనకి టమాటా కూడా మగ్గిపోతుందండి. కొంచెం ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం 5 నిమిషాలు ఉడికితే రైస్ ఏది చిన్న రైస్ పెట్టుకోవాలి. రైస్ పెట్టండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ 2 వంటలు మా అత్తగారు చేస్తున్నారు. సో వాళ్ళ అత్తగారు నేర్పించారంట. ప్రజెంట్ నేను 6 months ప్రెగ్నెంట్. సో అందుకోసం నా కోసం వచ్చారు ఊరు నుంచి ఇక్కడ చూసేకి. సో ఈలోపు తనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనమాట, ఇట్లా కుకింగ్ వీడియోస్ చేయాలన్నా ఇలా పెట్టాలి అన్నా. అందుకే స్టార్ట్ చేసాము. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకేసి కావాలనుకుంటే మీరు ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ కుకింగ్ వీడియోసే కాదు, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయడం, టెక్నికల్ బ్లాగ్స్ కూడా ట్రై చేస్తాను చేయడానికి. సో అలా కొన్ని వీడియోస్ చేద్దాము. సో దట్ ఈ కాంటెంట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో రైస్ కోసం 2 cups రైస్ కోసం వాటర్ వేస్తున్నా. సో మనం రైస్ కూడా ప్యారల్గా రైస్ కూడా వండాలి కదా. సో అందుకని రైస్ని కుక్కర్లో పెట్టేస్తాము. వచ్చులేండి, అందరికి వస్తుంది. ఒక గ్లాస్కి 2 cups రైస్ వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి, అయిపోతుంది. రైస్ ఈజీ. లేదు చూపిద్దాం. ఇదిగోండి ఆల్మోస్ట్ పప్పు అయిపోయింది, ఉడుకుతుంది. చూస్తుంటేనే తినాలని చూస్తుంటే పచ్చలకూర పప్పు చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాతకి ఉంచుతారా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. అదేంటంటే స్మాల్ ఫ్లేమ్ మీద అది ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏమైనా తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే అయిపోతుంది. దాని చక్కర్లో ముందే తాలింపు పెట్టేసాం. మీరు స్టార్టింగ్లో వేస్తారు కదా, అంతే. దీనికి మళ్ళీ తాలింపు పెట్టాం. మళ్ళీ ఎందుకంటే మనము ఆనియన్స్ని వేపుకున్నప్పుడు లైట్గా తాలింపు వేసాము. మళ్ళీ సపరేట్గా దీనికి తాలింపు పెట్టాల్సిన పని లేదు. సైడ్కి మనకి ఏంటంటే టమాటా చట్నీ కొంచెం చల్లారిన తర్వాత ఇది అవుతుంది. అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ఓకే. ఈ పప్పు క్లోజ్ అయిపోయింది. టేస్ట్ చూస్తావా అన్నీ? లేదు, అన్ని లాస్ట్లో ప్లేట్లో రైస్ పెట్టుకొని అంతా టేస్ట్ చేసి చెప్తాను. పప్పు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా ఈ కలర్ వచ్చేసి మీకు ఇంకా ఉడికిందని తెలిసినప్పుడు అయిపోయింది, కట్టేసేయడమే. బాగుంది కలర్, బాగుంది. ఇంకా టమాటా చట్నీ రోలు అన్నం పెట్టేస్తాం. కొంచెం ప్యాన్గా పెడతాం. చల్లారితే చల్లారాలి.
ఈ ఈ ఇది వచ్చేసి కొంచెం సేపు ఒక 2 minutes 5 minutes చల్లారాలి, లేకపోతే రోటి పచ్చడి బాగుంది, చల్లారితేనే బాగుంటుంది. ఎందుకంటే మనము ఇది మగ్గబెట్టి ఇలా వడగాల. ఈ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఉప్పు పసుపు వేస్తే ఎన్ని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటామో ఉడకబెట్టేదాన్ని. ఒక పావు గంట. ఒక పావు గంట చాలు. పావు గంట ఉడకబెట్టుకున్నాం. ఫస్ట్ ఏంటంటే కొంచెము ఇవి రోటి పచ్చడి కోసం మనము పచ్చిమిర్చిని వేపుకొని దీంట్లో కొంచెం గల్లుపును యాడ్ చేసి పెట్టుకున్నాము. రోటి పచ్చడి కోసం మనం ఒక చిన్న రోల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ రోటి పచ్చడి చేస్తూ ఉంటారు బాగా. వాళ్ళకు కనీసం వారానికి 3 సార్లు రోటి పచ్చడి లేకపోతే ముద్ద దిగదనమాట. ఇదిగోండి రోటి పచ్చడిలో మనము ఇలా చేసుకో కొంచెం జరపండి అన్నమాట. సింక్ ఉంది కదా, ఫ్యాన్ గాలి ఇక్కడ పెట్టేసేయండి. సో మనం రోటి పచ్చడిలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. క్లీనింగ్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే మనం సింక్ దగ్గరే ఉంటాం కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. చింతపండు అందాజుగా మనము ఒక నిమ్మకాయ బద్దంతా సరిపోద్దా? అర కేజీ టమాటాకి 100 గ్రాములు పచ్చిమిర్చి. 100 గ్రాములు అంటే ఒక 20 వస్తాయండి. వాటిని తుంచేసుకొని మీరు వేపుకొని ఇందులో వేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి మనం పచ్చిమిర్చిని చింతపండు వేసుకొని మంచిగా నూరుకోవాలి. క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ నూరాలి. మీకు ఇది ఎవరు నేర్పించారు అక్క మరి? మా మమ్మీ. మీ మమ్మీ? ఓకే. ఎవరు నేర్చురా? మేమే నేర్చుకున్నాం. అంతేలేండి, అప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి మంచిగా వంటలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చదువుకొని అప్పుడు అసలు చేయలే, పని చేయలే. ఇప్పుడు రోల్ బయట తీసి పెట్టాలంటే కూడా చాలా బద్ధకంగా ఉంటుంది ఆడ చాలా మందికి. మాకు ఇదే కావాలి కాబట్టి అందరి ఇళ్ళలో రోళ్ళు ఉంటాయి, అన్ని తెచ్చి పెట్టుకుంటారు, కానీ చేసేదానికి పిల్లలు అనేసి వర్క్ అనేసి ఇదే సరిపోతుంది. మాకేంటంటే ఫ్యామిలీ ఇది కదా, నీట్గా క్లీన్గా చేసుకొని మంచిగా శుభ్రంగా తినాలి. కానీ రోట్లో చేసుకున్న టేస్టే వేరు ఉంటుంది, చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఎవరైనా రోటి పచ్చళ్ళు. మంచి మీరు ఒక్కసారి అలవాటు పడ్డారనుకోండి, ఇంకా రోటి పచ్చడి కాకుండా నార్మల్ పచ్చడి తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా పని ఉంటుందని చెయ్యరు రోట్లలో, చాలా తక్కువ. ఈ మిక్సీ అన్నిటికంటే ఇదే చాలా మేలు. అంటే వచ్చి ఉండాలా, ఇది కదా, వచ్చి ఉండాలి. మళ్ళీ వచ్చినా కానీ చేసేదానికి ఓపిక ఉండాలి. ఈ జనరేషన్ వాళ్ళు అన్నీ మిస్ అయిపోతున్నారు ఈ ఫ్లేవర్స్ అన్నీ. చూడండి ఎంత మంచిగా నూరుకోవాలి. మిక్సీలో ఏముందంటే జస్ట్ వేస్తాము, ఒక 2 సార్లు అలా తిప్పేస్తే అయిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి రోట్లో అవి అన్నీ వెళ్ళి నలిగి అప్పుడు ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత మనకు పచ్చడి రుచి వస్తుంది. మీరు ఎన్ని రకాల రోటి పచ్చళ్ళు చేస్తారు అక్క? ఒక 4 రోటి పచ్చళ్ళు చెప్పండి. ఒక 4 రోటి పచ్చళ్ళు. గోంగూర చట్నీ, చింతకాయ చట్నీ, ఉల్లిపాయ కారం, ఇంకేముంటుంది అన్నీ ఉంటాయి. ఏ చట్నీ అయినా, దోసకాయ చట్నీ, బీరకాయ చట్నీ, దోసకాయ చట్నీ, అన్ని రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి, ఎర్రది తెల్లది, ఇంకా రకరకాల ఉల్లిపాయ కారం బాగుంటుంది. ఉల్లిపాయ కారం కూడా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ అలానే ఉన్నాయి రెడీగా. సో మనము టమాటా రోటి పచ్చడికి కావాల్సిన
చింతపండు అను పచ్చిమిర్చి వేయించుకొని పెట్టేసుకున్నాం. ఈలోపు ఫ్యాన్ కింద మనం పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు, అవి కొంచెం చల్లారితే రుచి ఉంటుంది బాగా. సో మా హోమ్ టూర్ కూడా చేస్తామండి. యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. మేము రీసెంట్గా ఫ్లాట్ పర్చేస్ చేసాం కదా, ఇంటీరియర్ ఎవ్రీథింగ్ ఏమి చేయించుకున్నాము. సో విల్ డూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ దట్. సో కొంచెం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అయిపోయింది అత్త మరి రోటి పచ్చడి? కొంచెం చల్లారా. కొంచెం, ఎందుకంటే చల్లారితేనే రుచి బాగుంటుంది వీటికి. మనము చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎంత మంచిగా పచ్చడి నూరుకున్నామో. ఇది వచ్చి ఒక గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఈ పచ్చిమిర్చి చింతపండు పేస్ట్ ఉంటే దీంట్లోకి అన్నీ వేసుకోవచ్చు. ఐదరు బచ్చలు, టమాటా, ఇంకా మిగతా వేయమన్నా. ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ టేస్ట్ కోసం మనము మార్చుకుంటా ఉంటే అయిపోతుంది. ఇదిగోండి, మనం జస్ట్ కొంచెం చల్లార్చి పెట్టుకున్న మా టమాటా ముక్కలు. సో ఇప్పుడు రోటి పచ్చడిలోకి ఇది చేసేస్తున్నాం. దీన్ని మెత్తగా వేసుకోవాలా, నంచుకోవాలా. యాక్చువల్గా నా దగ్గర ముందు వేరే రోల్ ఉండే, ఆ రోల్ చాలా చిన్నది, కానీ ఈసారి మళ్ళీ తీసుకొని వచ్చారు. కొంచెం పెద్ద రోల్ అయితే మంచిగా ఎంపుకోవచ్చు, పచ్చడి కూడా బాగా పట్టిద్ది, టేస్ట్ వస్తుంది అనేసి. ఎందుకంటే సిటీస్లో మనకి ఉండవు కదండి రోల్స్ అంటే చపాతీ రోల్, చికెన్ రోల్, వెజ్ రోల్స్ అవి ఉంటాయి కానీ అండి ఈ రోళ్ళు ఉండవు అపార్ట్మెంట్స్లలో, ఫ్లాట్స్లో కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు, అపార్ట్మెంట్లో కూడా తెచ్చుకొని చేయాలి. అంటే ఇంటికాడ ఏంటంటే ఇంటికే పెట్టేస్తారు కొంచెంమంది, ఇంట్లో ఉండిపోతాయి రోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం కొనుక్కోవాలి. ఎంత ఉంటుంది అట్లా కాస్ట్ రోల్? 500 to 700 అండి. ఊళ్ళల్లో కొంచెం మనకు రేట్లు మంచిగా ఇస్తారు కదా, ఏదైతే ఒక 1000 తీసుకుంటారు. దీనికోసం సపరేట్గా వెళ్ళి వెతుక్కొని కట్టె కూడా తీసుకొని వచ్చారు. రోకల్ బండ అంటారు, కట్టె అది రోకల్ బండ అండి. రోకల్ బండగా మళ్ళీ సపరేట్గా తెచ్చుకోవాలి, 150 సపరేట్. ఎందుకంటే మనకు వాళ్ళు ఇచ్చే రోకల్ బండ సరిగ్గా లేదనుకోండి, మనకు రోల్ పచ్చడి సరిగ్గా రాదు. అందుకు ఒక రోజంతా వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట. ఇది వెళ్ళేసి మళ్ళీ ఊర్లో నుంచి ఇక్కడ హైదరాబాద్కి షిప్పింగ్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా ఇలా రుబ్బుకోవాలి నీట్గా. కొంచెం శ్రమ ఉంటుంది, తప్పదు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అట్లా ఇది? మరి 2 days, 2 రోజులు నిల్వ ఉంటుంది. ఏ దానిలోకి బాగుంటుంది ఇది?
దోశకి రైస్లోకి చపాతీకి చపాతీ దోశ రైస్. అవునండి, మ్యాక్సిమం ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. అన్నం ఏంటంటే మనం పప్పుతో కానీ ఏదన్నా కూరతో తింటాం కాబట్టి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి రైస్తో. ఇంకా టిఫిన్స్ అంటే దోశ ఇడ్లీ దోశ చపాతీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లాంటివి అయితే ఇంకా ఇష్టం అనిపిస్తుంది. పుల్ల పుల్లగా అన్నంలో తినాలనిపిస్తుంది. అంటే మీరు బరకగా చేస్తారా లేకపోతే కొంచెం పలుకు చేస్తే బాగుంటుంది, పలుకుగా మెత్తగా ఉంటే బాగుంటుంది టేస్ట్ రావాలి. ఇట్లా వస్తే చాలు చాలు బాగుంటుంది. మరి మెత్తగా ఉన్న మిక్సీ లాగా పట్టకూడదు. ఇట్లా అవును అయిపోయింది ఆల్రెడీ. అంటే మీకు కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిడిల్లో ఉండాలి. ఈ ఫ్లేవర్ టెక్స్చర్ వస్తే బాగుంటుంది. టేస్ట్ కలర్ కూడా బాగుంటుంది. కడి ఏం లేకుండా నూరుతాం కాబట్టి 2 days ఉంటుంది. చూడండి, ఒక 1/2 hour 45 minutes మనం స్పెండ్ చేసామనుకోండి, రెండు మంచిగా ఎంచక్క నీట్గా చేసుకోవచ్చు. మనం రోజు చేస్తూ ఉంటే మనకే అలవాటు అయిపోతుంది. కొలతలు కూడా మీకు అప్రాక్సిమేట్గా మీ కారానికి మీ ఉప్పుకి సరిపడుతుంది. మళ్ళీ ఉప్పే మేరా చాలా సరిపోతుంది. మీరు అందాజుగా ఎన్ని స్పూన్లు వేసి ఉంటారు ఉప్పు? 2 స్పూన్లు మామూలు స్పూన్. 2 spoons ఆఫ్ అదే గల్లు ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. స్పూను ఉడికేటప్పుడు ఒక ముక్కల్లో స్పూను, పచ్చిమిర్చి నూరేటప్పుడు ఒక స్పూన్. మనకు తగ్గట్టు మనం కారం చూసుకొని మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది. మ్యాక్స్ అంటే ఒక 1/4 kg టమాటాలకి ఒక 2 స్పూన్లు చాలండి ఉప్పు. 1/2 kg టమాటాలకి 2 స్పూన్లు, ఒక 1/4 kg మైన పచ్చిమిర్చి సరిపోతుంది. 100 గ్రాములు 100 గ్రాములు పచ్చిమిర్చి. 100 గ్రాములు అంటే మీకు దగ్గర ఒక 15 నుంచి 20 చీలికలు వస్తాయి. అవి మంచిగా మగ్గబెట్టేసుకోండి. ఒకసారి చేస్తున్నప్పుడు ప్రాసెస్ చెప్పండి అత్త. మరి ఒకసారి మళ్ళీ చెప్పండి ఏం చేసినారో. టమాటా 1/2 kg, పచ్చిమిర్చి 100 గ్రాములు, నిమ్మకాయ అంతా చింతపండు, గల్లుప్పు 2 స్పూన్లు, 1 స్పూనే ముక్కలు ఉడికేటప్పుడు. ఫైనలీ ఇట్స్ టేస్టింగ్ టైం. సో రోటి పచ్చడి పప్పు అండ్ రైస్తో కలుపుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుంది టేస్ట్ అని మీకు నేను వీడియో చెప్తాను.